హల్లెలూయా అన్న దానికి అర్థం ఏంటట? ప్రభువును స్తుతించుటి. దీన్ని ఎలా క్రిటిసైజ్ చేశారంటే, హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అని అర్థం కాబట్టి హల్లెలూయా అని నేను అన్నప్పుడు మీరు కూడా ఏం చేయాలట? హల్లెలూయా అని అనడం తప్పు. ఎందుకంటే ప్రభువును స్తుతించుడి అని నేను అని మీరు అంటే అక్కడ దేవునికి స్తుతి జరగట్లేదు కనుక హల్లెలూయా అనకండి అని ఒక వివరణ ఇచ్చేశారు. అర్థమవుతుందా? హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అని అర్థం కనుక హల్లెలూయా అని ప్రభువును స్తుతించిన పదం అంటే స్తుతించండి అని నేను చెప్తున్నాను కనుక మీరేం చేయాలి? స్తుతించాలి. కాబట్టి మీరు కూడా స్తుతించకుండా ఏం చేస్తున్నారు? హల్లెలూయా అంటున్నారని ఏదో ఒక తెలివైన లాజిక్లో తప్పుడు సిద్ధాంతం తీసుకొచ్చేసారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి చెప్పనా? అసలు హల్లెలూయా అనే సౌండే స్తుతించడం. అర్థమైతే జ్ఞానమే. ఇక హల్లెలూయా అనే ఎవ్రీ గ్రీకు శబ్దాలు నేను మళ్ళీ చెప్తాను, ఆ మూల శబ్దాలు ఏవైతే ఉన్నావో ఆ శబ్దమే స్తుతించడం. అది స్తుతికి గుర్తది, గుర్తెట్టుకో. దీన్ని మళ్ళీ లాగి దానికి వివరణలు ఇచ్చి ఎలా అనకండి, అలా అనకండి, ఎలా అనకండి నేను అంటున్నానండి. హల్లెలూయా అని అన్న శబ్దమే దేవుడు స్తుతించడం అయితే మరలా ఇందులో అర్థాలు తెచ్చి ఎలా అనలేదు, అలా అనలేదని చెప్పి దాన్ని బట్టి నరకానికి పోతానని చెప్పడం సబవా?